వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మీరు పెట్టే పాజిటివ్ కామెంట్లను చూస్తుంటే మీరు చేసే సపోర్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్కి వస్తున్నందుకు ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటే మన ఛానల్ ఇంకా ముందుకు పోనికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు మా ఛానల్ని సపోర్ట్ చేయరి, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి. మేము పెట్టిన ప్రతి వీడియో కింద మీరు చేసే పాజిటివ్ కామెంట్లను చూస్తుంటే నిజంగా దోస్తులు మన సొంత మనుషులతో, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ ఉండే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అలాంటి వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నిజంగా దోస్తులు. ఇలాంటి ట్రూ సబ్స్క్రైబర్స్, ఇలాంటి మంచి మనుషులు మన ఛానల్లో ఉన్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరై మెసేజ్ చేసి ఇట్లా అబ్బా ఈ పరిచయాలు చాలా బాగున్నాయి దోస్తులు. నిజంగా మేము ఒక్కటే ఫ్యామిలీ అనుకొని ఈ ఛానల్ స్టార్ట్ చేసినందుకు ఇంత పెద్ద ఫ్యామిలీ అయింది. ఈ ఫ్యామిలీని ఇంకా పెద్ద ఫ్యామిలీగా చేయాలని కోరుకుంటున్నాము. అది కేవలం మీ చేతుల్లోనే ఉంది. నేను ఇంత కష్టపడి మీకోసం ఇష్టంగా వీడియోలు తీసుకొస్తున్నందుకు కారణం కేవలం మీరే కాబట్టి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. హై పాయింట్స్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు పోనికి అవకాశం ఉంటది. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 86 అనమాట దోస్తులు. 100th ఎపిసోడ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్ తో మేము ముందుకొస్తాం కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయరి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది బావా, ఆ ముసలవ్వని తొందరగా పంపించినావు? చాలా టైం పాస్ చేస్తుంది, ఇంకా కొద్దిసేపు మాట్లాడొద్దా? కొంచెం టైం పాస్ అన్న అవుతుండే కదా. అమ్మో, ఆమె మాటలతో నేనే గెలుస్తానే. కాలుకు పెడితే మెడకు పెడుతుంది, మెడకు పెడితే కాలుకు పెడుతుంది. అబ్బోగా ముసలవ్వతో గెలుచుడు నా నుంచి కాదు, మాటలకి ఇది ఉన్నట్టుంది కదా. అవునవును, ఎందుకు బావా ఏమైంది? ఆమె ఏదున్నా మొక్క మీదనే అరేస్తుంది పెడుగుతున్నా, ఇక దాచి పెట్టుకోదు. ఎందుకు ఏమన్నా అన్నదా? నీ విషయం ఏమన్నా జరిగిందా ఏంది ఇంతసేపు అట్లా? ఏం లేదు నా విషయంలో ఏమంటది, అంత సీన్ లేదు. ఆ ముసలవ్వని ఎప్పుడో ఇక నేను చిన్న ఉన్నప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. ఇక ముసలవ్వ నన్ను మెల్లగా గుర్తుపట్టింది, కానీ నేను ఎప్పుడో గుర్తుపట్టిన. ఆమెకు నాకు ఏమున్నాయమ్మా మాట్లాడుకోనిక, గుర్తుపట్టనిక? ఏం లేదు. అవునా, లోపలికి రా బావా, కొద్దిసేపు బెడ్ మీద అట్లా ఉరుగుదాము. ఏమైనా వచ్చిన సంది ఆ టీవీ ముందటనే కూర్చున్నావు. ఆ టీవీ ఏమో ఖరాబ్ అయిందంట. మా డాడీ చేపిస్తా బ్యాలెన్స్ వేపిస్తా అంటుండు. ఆగో ఇక వేపిస్తలేడు, అది వేపిస్తలేడు. ఏమైనా అలాగో అలాగుంటున్నావు. ఇక్కడ మా ఇంటికి వచ్చినాక ఇట్లా జర నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. అబ్బా, మన ఇంటికాడ అంటే కొంచెం ప్రైవసీ ఉంటుంది కాబట్టి ఆడ ఎట్లున్నా నడుస్తుంది. మీ ఇంటికాడ ఎట్లుంటుంది? ఇక మీ అమ్మ మీ నాయన వచ్చిరనుకో వాళ్ళ ముందు గలీజ్ ఉంటుంది. వద్దులే, మన ఇంటికి పోయినాక చూసుకుందాం అన్ని. అబ్బో, నువ్వు చేసినట్టు నేను చూసినట్టు అవన్నీ కలలు కనుడు ఏ ఉంటది కానీ చేసేదేం లేదు, పీకేదేం లేదు. నువ్వు నీ అవ్వ ఏదో మేనబావ అనుకుంటున్నా కానీ ఇదే ప్లేస్ వేరేళ్ళు అయి ఉంటే, నా ముఖం తెలియని వాళ్ళు అయి ఉంటేనా ఈయనమయ్య రుచుకుంటుండే మస్తు మాటలు అంటుండే. ఏదో పోనీ మా మేనత్త కొడుకే కదా అని ఓపిక పడుతున్నాయి. అవ్వ ఇంకెప్పుడయ్యా నువ్వు మారేది? కాదు, కొత్త పెళ్ళైన వాళ్ళు పెళ్ళం తోకనే పడతారు. పెళ్ళ నిడవకుండా నా పెళ్ళం నా బంగారం అనుకుంటా ఉంటారు. నువ్వేంది పెళ్ళన్ని ఉంటావు, పెళ్ళంతో నన్ను పట్టినవా? అరే ముందు మస్తుగున్న తీయ టైము, ఇప్పుడు ఏం తప్పిపోయేది ఉంది? నీకు అట్లనే అనిపిస్తుంది. మన ఇంటికాడ అట్లా ప్రైవసీ లేదేమో, నువ్వు ఎందుకు అట్లా మోహమాటం పడుతున్నావు? ఇక పక్కన రూమ్లోని మీ అమ్మ మీ తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా అని గీడికి తీసుకొస్తే ఈడ కూడా అలాగనే ఉంటావు. అబ్బా నీతో ఏం చేయాలి? అరే 2 రోజులు ఉండిపోయేదానికి ఎందుకే ఒకటే పని చింతిస్తున్నావు? రెండు మన ఇంటికి పోయినాక మనకే ప్రైవసీ ఉంటుంది. ఊకో. అబ్బా ఏం ప్రైవసీయో ఏమో. పెళ్ళైన సంది మీ అమ్మకు మీ నాయనకు దూరం ఉన్నట్టే అయిపోయింది కదా. ఉండిపోరాదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయపోరాదు. నాతో ఎప్పుడు ఉండేదే కదా. పో ఇవాళ ఒక్క నైట్ మీ అమ్మ దగ్గర వండుకో. రేపటి నుంచి మనం మన ఇంటికాడ కలిసిమెలిసి వండుకుంటాం కదా. అయ్యో ఇదెక్క చిత్రము, మన ఇంటికాడ కూడా నువ్వు దూరమే వండుకుంటున్నావు. వీడికి వస్తానన్నా కొంచెం ఎవ్వరు లేని టైంలా దగ్గరకు ఉండి మాట్లాడతావేమో, దగ్గరికి జరిగి వండుకుంటావేమో అనుకుంటే వద్దు మీ అమ్మ దగ్గర వండుకో, చాలా రోజులు అవుతుంది కదా అని గట్లా పంపిస్తున్నావు. ఏం చేయాలబ్బా నీతో? నీ అవ్వ ఎవరైనా మొగోళ్ళలాగారు పెళ్ళైన కానిచ్చు కానీ ఇదేంది ఉల్టున్నది. నువ్వు నా ప్లేస్ ఉన్నావు, నా ప్లేస్ నువ్వు ఉన్నావు. కథ రివర్స్ ఉన్నది. అల్లుడు అత్తమ్మ చెప్పు. ఏం లేదయ్యా, పొద్దుగల్లో ఒక ముసలవ్వ వచ్చింది చూడు, నీ కోర్సకు అమ్మమ్మ అవుతుంది. ఇక అమ్మమ్మతోని జోరుగా మాట్లాడినామంట కదా, పిల్లగాడు బాగా హుషారే ఉన్నాడు అని అంటుంది. ఏదో జోరుగా ముచ్చట పెడుతుంటే సగంలోనే అయిపోయిందంట. అప్పుడే ఫోన్ వస్తే అలా ఆయన పిలిచిందని వెళ్ళిపోయిందంట. ఇక మళ్ళొచ్చిగా ముచ్చట గురించి అడుచుకుంటా అన్నది. ఇక కొంచెం సాగదీసి మాట్లాడుతున్నదయ్యా. వస్తుంది ఇక అమ్మమ్మతో చాలా టైం పాస్ అవుతుంది తెలుసా నీకు? అబ్బో మా బుర్ర రోజు తింటది, రోజు వచ్చి 40 సార్లు వదిలిచ్చి చంపుతుందయ్యా. ఇక నువ్వు వచ్చి ఉన్నావు కదా, టైం పాస్ కాకుండా ఇక ముసలామని వీళ్ళు ఒక్క కూత వేసినావంటే ఊరికొస్తుంది.
ఏంది మళ్ళీ వస్తుందా మళ్ళీ వచ్చిగా ముచ్చట గురించి ఆడుచుకుంటుందా ఈ అవ్వ ఏం చేయాలి ముసల్దాంతోని వద్దు వద్దత్తమ్మా ఆమెను రానియకు నా దమాక్ తిని పాడు చేస్తుంది. అబ్బా నాకు అట్లా ఒర్లిచ్చి మాట్లాడేటోళ్ళు అంటే అస్సలు నచ్చదత్తమ్మా నా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది ఆ ముసలవ్వ మాట్లాడుతుంటే. ఎందుకు బావా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందా ముసలవ్వ? ఏదైనా ముఖం మీదనే అంటది. 10 మంది ఉన్నారు, సాటుపోయి మాట్లాడాలి అన్నట్టు ఉండనే ఉండదు. ఎందుకు ఏమైంది? ఆ ముసలవ్వతో మాట్లాడంటే నాకు చాలా ఇష్టము. నువ్వెందుకు వద్దు వద్దు ఆమె రానియకు అని అంటున్నావు? ఎందుకు ఏమైంది? గింతసేపు జోరుగా మాట్లాడుకున్నారు కదా, ఏ విషయం మీద మాట్లాడుకున్నారు బావా? జర చెప్పు, నేను చెప్తా గానీ. ఏం లేదే ఏదో ఇవాళ చుట్టాల గురించి అడుచుకుంటా ఉంది ఇక నాకు తెలియదవ్వా అని చెప్పిన. ఇక మళ్ళీ తెలియకుంటే గాల నుంచి చుట్టాలు అవుతారు గీళ్ళు గాలు వాళ్ళ ఇంటి పేరు గిట్లా సంగతి అని పలానా పలానా ముచ్చట అని చెప్తుంది. అవ నాకు తెలియదంటే ఒకటే పని చంపుతున్నది. నోరు మూసుకొని ఊకోవచ్చు కదనే. అందుకే నాకు నచ్చలేదు. వద్దు వద్దు అత్తమ్మ రానియకు ఇంట్లోకు. సువర్ణ, ఆగో రానే వచ్చింది. ఆ అవ్వా రా రా. ఆగో నీ అల్లుడు పొద్దటి గిట్టనే కూర్చున్నాడా నీ సోపల? భలే సిగ్గు పడుతున్నది కదనే. ఆగో ముఖం నిండా సిగ్గే కనిపిస్తుంది. ఓరి పిల్లగా, అన్నం తిన్నావా లేదా? అత్తగారింటికి వచ్చి ఉపాసం ఉన్నావా? తిన్నాడు తిన్నాడవ్వా, ఇందాకనే తిన్నాడు. ఎందుకే సిరిలాత, నీ మొగంతో మాట్లాడుతుంటే నీ మొగడు సమాధానం ఇయ్యక నువ్వు ఇస్తున్నవేంది? నీతోనా నేను మాట్లాడేది? ఆ పిల్లగాంతో మాట్లాడుతున్నా. అవ్వ మన్మర్లము జోరుగా మాట్లాడుకుంటాము. ఏం రా పిల్లగా, తిన్నవంటే సపోర్ట్ చేయవు? ఆ తిన్నవ్వా. అవునవ్వా, మా ఆయనతోని ఏదో జోరుగా మాట్లాడుతున్న ముచ్చట ఆడికే అయిపోయింది. వచ్చి అడుచుకుంటాను మా అమ్మతో చెప్పినామంట కదా. ఏ ముచ్చట, ఎవరి గురించి కనుక్కున్నావని అడుగుతున్నావు అవ్వా? ఏమైంది? ఒకసారి నన్ను అడుగు, నేను చెప్తా గాని. ఓ గా ముచ్చట్నా? అయ్యో నేను మర్చిపోది పాడే, నువ్వు యాద్ చేసేదాకా నాకు యాదికి రాలేదే పిల్ల. లత ఏం లేదు గా అవ్వకు నాకు ఇద్దరి మధ్యలోనే ఉన్నదిగా ముచ్చట. జరుండు ఎవరు లేనప్పుడే మాట్లాడుకుంటాము. ఇక వేరే ముచ్చట మాట్లాడుకోరి ఆ ముచ్చట గురించి తర్వాత సంగతి. అయ్యో ఏమైతుందిరా పిల్లగా, ఎవరన్నా కొత్త మనుషులు ఉన్నారా? నీ పెండ్లం ఉన్నది, నీ అత్త ఉన్నది, వాళ్ళు ఇట్లా మేనోళ్ళే కదా. మీ మేనత్తనాయే, మీ మేనమాడదేనాయే, వాళ్ళ ముందు కొత్త ఏమున్నది కానీ. జరుండు కాదు పిల్ల, నీ మొగడు. ఓయమ్మో ఈ ముసల్ది నా కొంపలు ముంచుతట్టే కొడుతున్నది. ఓ అవ్వ నీకు దండం పెడితే నీ కాళ్ళు మొక్తనే. జర ఆపు ఆపు ఆ ముచ్చటను నలుగుట్లా మాట్లాడుకుని అవ్వ ఏడ ఏం మాట్లాడాలనో తెలియదా నీ ముసల్దానా నీకు. జరుండు తర్వాత ఎవరు లేనప్పుడు మాట్లాడుకొని అడుచుకుంటూ కానీ ఇప్పుడు ఆ ముచ్చట గురించి తీయకే తల్లి. మొన్న మేననే కొత్తగా పెళ్ళి అయింది. ఇక నా పెళ్ళని నా అత్తకు తెలిసిందనుకో ఈడనే ఇప్పటికిప్పుడు విడాకులు ఇచ్చి పంపిస్తారు. జర నీ కాలు మొక్తనే తల్లి, నీకు దండం పెడతా జర నోరు మూసుకొని ఉండు. ఓహో గట్లనా? నీ పెండ్లానికి నీ అత్తకు తెలియవద్దానా టుటుక్కున లేచి ఉరికొచ్చినావు నా దగ్గరికి? సరే సరే తీరా పిల్లగా. ఏమైంది అల్లుడు? సడన్ గా ముసల్దాన్ దగ్గర గురికొచ్చి ఏదో గుయ్యా గుయ్యా గుసగుసలు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏమైంది? ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో? జర గట్టిగా మాట్లాడితే మేము గిట్ల వింటాం కదా. ఆ, ఏం లేదు అత్తమ్మ. ఇక ముసలవ్వ గట్టిగా మాట్లాడకు నాకు చెవులు పని చేస్తలేవు మెల్లగా మాట్లాడవ్వా అని చెవులో చెప్తున్నా గంతే అత్తమ్మ ఏం లేదు. ఏమో బావా, అవ్వ మన్మళ్ళు గమ్మత్ చేస్తురా లేకుంటే సీరియస్ గా మాట్లాడుకుంటారా మాకు ఏం అర్థమైతే లేదు. ఆ ముసలి చేసి శాస్త్రాలు బాగానే ఉన్నాయి, నువ్వు చెప్పే ముచ్చట బాగానే ఉన్నది. నీ అవ్వ ఎక్కడ అర్థమైతే లేదు పో. సరే కానీ సరే నేను ఇంటికి వెళ్ళిపోతా నాకు ఉండాలనిపిస్తలేదు. ఇక నువ్వు 4-5 దినాలు ఉంటావా ఇక నీ ఇష్టము. నాకు చాలా పని ఉంది పోతున్నా. అయ్యో అదేంటల్లుడు, రాక రాక నిన్ననే వస్తుంది, 4-5 దినాలు ఉండిపోతమ్మా మామయ్య అని మాతో మంచిగా చెప్తివి. మళ్ళీ ఏమైంది? ఇప్పటికిప్పుడు ఏమైనా తిక్క రోగం పుట్టిందా ఏంటి? అట్లా పోతా పోతాను ఒకటే పానం తింటున్నావు. ఏమో వేరే వాళ్ళ ఇంటికి అన్నట్టే మాట్లాడుతున్నావు కదా. మీ అమ్మమ్మ ఇల్లేనాయే? ఆ ఇప్పుడు అత్తగారి ఇల్లు అయ్యిందేమో, దానికి ఎందుకయ్యా ఒక్క మాపు వండుకొని అగో భయం భయం బుగులు ఉండతోనే ఉంటున్నావు. ఏం కాదు నాయన, ఉండు ఉండు. ఇక ఎప్పుడు రారు కదా, మళ్ళా ఒక నెల అయితే ఇలా ఆ డ్యూటీ చూసుకుంటావు, డ్యూటీ నువ్వే ఉంటావు. ఇంకా అప్పుడు మా ఇల్లు ముఖం గిట్ల చూడరయ్యా, జర ఉండరాదు. ఏమైంది బావా? అసలు వచ్చేటప్పుడు ఏమన్నావు? సరే నువ్వు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే ఉంటానే అని అన్నావు. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఏమైంది? ఆ ముసలిది ఏదో మాట చెప్పింది నీకు. ఆ ముసలి అన్న మాటకు నువ్వు మొత్తం తేడా తేడా అయిపోయినావు. ఏమైంది చెప్పురు అసలు? ఆ ముసలిది నిన్ను ఏ మ్యాటర్ మీద మాట్లాడింది? ఏం కథ? మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? జర నాకు చెప్పా ముచ్చట. అరే ఏం లేదు లత, ఇంకా ముసలవ్వగా నాకు ఏం జరిగింది కానీ ఏం లేదు ఏదో టైం పాస్కి మాట్లాడింది కానీ లేదు లత నాకు చాలా పని ఉన్నది. పోతా నేను. నీ ఇష్టం నువ్వు ఎన్ని రోజులు ఉన్నా సరే. ఇక వచ్చి తీసుకుపోదురా బావా అని అంటే ఇక అప్పుడు వచ్చి తీసుకుపోతా కానీ ఇక అప్పటిదాకా రాను లత. జర చాలా పని ఉంది అర్థం చేసుకో. ఓ అని తీయరా అదే పిల్ల. నీ మొగన్కి పిచ్చలు డప్పులు కొడుతున్నట్టున్నాయి. ఏమో బుగులు బుగులు భయం భయం పడుతున్నట్టుండు. మరి ఎవరి కోసమో ఏం కథనో.
పోనీ పోనీ వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయినాక జర నిమ్మలంగా ఉంటాడో ఏమో. నువ్వైతే ఉండరాదు వారం 10 రోజులు నిమ్మలంగా. సరే సరే పోనీ అవ్వ, నేనేమంటున్నా ఆ ఇష్టాన్ని నేను కాదంటున్నా చెప్పు. అగో అల్లుడు, పోతానంటివి ఒక నిమిషం ఇట్లా ఆగకుండా తినకుండా చేయకుండా మా పోతున్నవేంది? మీ మామయ్య ఫోన్ అన్న చేసి చెప్పు. మీ మామయ్య వచ్చి మళ్ళీ ఫీల్ కాడా చెప్పు చెప్పకుండా పోయిందన్న అల్లుడని. ముందే ప్రేమ గల్ల మామయ్య ప్రేమ గల్ల అల్లుడు వాయను ఆయనకు. లేదు లేదు అత్తమ్మ, మీరే చెప్పుర్రి. జర చాలా అర్జెంట్ పని ఉండేనంటే తప్పుని వెళ్ళిపోయిండు అని చెప్పుర్రి. ఇక నాకు చెప్పేంత టైం లేదు. నువ్వు చెప్పింది నిజమే కదా బిడ్డ. నీ మొగనికైతే పెళ్ళం మీద గింత చింత లేదు. ఓయమ్మో, కొత్తగా పెళ్ళైన జంట ఎట్లెట్లుంటారు. పెళ్ళం ఎక్కడ పోతే అక్కడనే పోతారు. పెళ్ళం మీద చాలా చింత ఉంటది. ఈ పిల్లగానికి ఏమైందో అసలు ఆయన మానని ఆయననే ఉంటుండు. ఎవరైనా వలకరిస్తేనే వలుకుతుండు తప్ప మరి నా పెళ్ళం ఎక్కడ పోయిందో ఆమె దగ్గర చేసే పోయి కూర్చుంటానే గింతనన్నా లేకపోయి. ఎందుకురా గిట్లా తయారైండు పిల్లగాడు? మరి ఆడోళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదా ఏంది నాకు? ఏమమ్మ మరి వేరేళ్ళు అయితే కాకపోయే సొంత మేన బావనే అయ్యి ఇట్లా చేస్తుందంటే నాకే అసలు పరిశాన్ అనిపిస్తుంది. ఎవరికైనా చెప్పుకున్న సిగ్గుపోతట్టున్నదే నా కథ. ఏమో పిల్ల, మరి కొంతమంది ఆడోళ్ళ మీద చూపియరు. సరే సువర్ణ, నేను వెళ్తున్నా, మళ్ళొస్తా. సరే అవ్వా. అవును, ఆ పిల్లగానికి ఏం కావచ్చును? నేను పోయిగా మాట అనగానే ఇక మాటకే బుగులయ్యి భయపడి పోయినట్టుండు. నాకు తెలిసి గదే భయం జొర్రబడ్డదైన ముఖంలా. అయితే పోరగాడింతకు ముందుకు యువతెంటనో తిరిగినట్టుండు, దేనేంటనో పోయినట్టుండు. అందుకే దీనెంట సక్కకుండా కుదైతలేదు పోరగానికి. ఇక నేను పరాశకానికి జర జోకుగా అది చెప్తా ఇది చెప్తా ఏమైంది అనగానే పోరగానికి బుగులంటే బుగులైనట్టుంది. ఏడన్నా ఇజ్జత్ తీయగల నా బండారం బయట పెట్టగల ముసల్దని మా జంపై వేయండి. అయ్యో పాపం. పొల్లనేమో నాతో చక్కగా ఉంటలేదు నా మొగడని ఇంకా పొల్ల బాధపడుతుంది. ఈ పిల్లగానికేమో దానెంట తిరిగినా దీనెంట ఎట్లా కలిసిపోవాలి, ఎట్లా అలవాటు కావాలని ఆయనకి రావస్తలేదు ఉండొస్తలేదు. అమ్మయ్య, మా ఊరికి వచ్చినాక నా పానం ఇప్పుడు నిమ్మలమైంది. అగో చూడు, ఆ ముసల్దని మాటలకు, ఆ ముసల్ది పెట్టే భయానికి నీ అవ నా పానం పానమోలే లేదు. అప్పుడు ఎక్కడెక్కడ తిరిగినోగా అవన్నీ అప్పట్లో విషయాలన్నీ ఆ ముసలిది గుర్తు చేసినట్టే అయిపోయింది. అబ్బా, సరితోళ్ళ ఇంటి ముందు నుంచి పోతే గవ్వే గుర్తుకొస్తున్నాయి ఆ జ్ఞాపకాలు. ఏం చేయాలి? ఎన్నెన్నో తిరిగినాము, ఎక్కడెక్కడనో పోయినాము, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము, పైసలు ఖర్చు అయినా సరే కానీ. నీ అవ్వ, ఇప్పుడేంది నా మేనమరదలతోని లగ్గమైనాక కలిసిమెలిసి ఉండాలి, మంచిగా మాట్లాడాలని అస్సలు అనిపిస్తలేదు. నీ అవ్వ, ఈమె మర్చిపోలేకపోతున్నా, ఆమెతోని కలవలేకపోతున్నా. ఏం చేయాలి? ఒక్కసారి బయటికి వెళ్తే బాగుండు మేడం గారు. ఏమో మందు తాగిందంట నా చేపట్టి, ఎట్లున్నదో ఏమో పానం. ఆ ముసలిది యాద్ చేసినట్టే అయిపోయి ఇన్ని రోజులు మొత్తం మర్చిపోయినట్టే. ఆ ముసలిది గుచ్చి గుచ్చి పొడిచి పొడిచి గుర్తుకు చేసినట్టే అయిపోయింది ఇప్పుడు. ఏమైందిరా ఓరు పిల్లగా? ఆ నుంచి ఏమో దబా దబా ఊరికొస్తుంది, గిడికి రాగానే మెల్లగా అయినావు. ఏమైంది ఏమైంది? ఆ పొల్ల కొరకు ఆ పొల్ల బయటికి వెళ్తే చూద్దామని కదా నీకు అన్నంతా. ఈ ముసలోడు భలే గుర్తుపడతాడు. ఏ లేదు లేదు ముసలాయన, జర కాలు నొప్పి అయింది, నడవనీకి వస్తలేదు, అందుకే మెల్లగా నడుస్తున్నా. అబ్బో, నీ కథలు తెలివందేముందిరా నాకు. గదే 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 సంగతి అయి ఉంటది. ఏదో కవరింగ్ చేస్తున్నావు గాని. నీ అవ్వ కవరింగ్ లేదు, పాస్ లేదు, నడు నడు. ఆగో, నేను వచ్చిన కాబట్టి నన్ను చూసి మా జంపైండు. లేకుంటే పుల్ల బయటికి వెళ్ళేదాకా ఈయన నిలబడి చూసేటోడు పోరగాడు. అమ్మో, పెళ్ళైనాక ఇట్లా గుణం మారలేదే పిల్లగాండి. ఆ పుల్ల మీదనే పానం గుంజుతున్నట్టు నీ అవ్వ. ఎంత అయినా ఇట్లా మారదా నాయన జనాలు? ఇవాళ రేపు పిల్లలే గట్లుంటున్నారు పాటు. చెప్పు సుజాత, కొడుకు లగ్గం చేసినాక కొత్త కూడా ఇంట్లో వచ్చినాక ఎట్లెట్లున్నది సంసారం? మంచిగా నడుస్తున్నదా? మంచిగా అనిపిస్తున్నదా? ఎటు పోయింది పిల్ల కనిపిస్తలేదు, పిల్లగాడు కనిపిస్తలేదు, ఎటు పోయిర్రే? అత్తగారింటికి పోయిరవ్వా. వాళ్ళ అత్త మామ ఒకటే పని ఫోన్లు చేస్తుర్రు. వచ్చి 4-5 దినాలు ఉండిపోదురయ్యా. పెళ్లి సందట్లో అక్కడ ఇక్కడ తిరుగుడు అయిపోయి నిమ్మలంగా ఉండేది లేదు. ఇక ఉండిపోదురాలి, మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అయితే ఇక మా ఇల్లు ముఖం గిట్ల చూడవయ్యా అని అల్లుతో మాట్లాడే అత్త మామ ఇక మా పోయిర్రు. ఉండొస్తారేమో పెంటవ్వా. ఇక అందుకే నేను సప్పుదాటుకున్నా. అరే గట్టనా, పోనీ పోనీటి. నీ పిల్లగాడు ఈడనన్న పెళ్ళంతో గడతలేడు. ఆడిపోతేనన్నా ఎవరి గతి లేక పెళ్ళంతోనే పట్టుంటాడో ఏమో తీయే. పోనీ పోనీ. ఏమవ్వా, నాకైతే చాలా డౌటే కొడుతుంది. ఇగో మనలో మన మాట ఎవ్వరు లేరు కదా. ఇక నీకు చెప్తున్నా పెంటవ్వా, మళ్ళీ ఎవరితో నాకు కాదు. ఇంకేం రోగం పుట్టొచ్చు, పెళ్లి చేసుకుంటమ్మా అన్ని మర్చిపోయినా అని అన్నాడు నాతోని. ఆ లగ్గం చేసుకున్నాక పిల్లతో మంచిగా అయ్యో నా పెళ్ళమేనాయి, నా మేనమరదలేనాయి, యువతో కాదు అని నిమ్మలంగా సంసారం చేస్తే ఏమైపోయింటావా చెప్పు. ఏమైనా పొల్లకు డౌట్ వచ్చేటట్టు దూరం పారం ఉంటుండు. ఆ పిల్లం లెక్క చూసుకుంటలేడు. ఎట్లా ఇయ్యాలి ఈయనతోని, ఎన్నని చెప్పాలి చెప్పు. తల్లి లెక్క నేను చెప్పేది చెప్పిన మరి ఆని బుద్ధి ఆనకన్నా ఉండాలి. మరి ఏం కావచ్చు పెంటవ్వా, మళ్ళీ దాని మీద పానం గుంజుతున్నది అయింది పోరగానికి.
ఏమోనే సుజ్జి మొత్తం మారినవ్వా, మా అమ్మ నాయన మాట విని చేసుకుంటున్నా కదా, అయ్యిందేదో అయిపోయింది, ఈ అవ్వాది నన్ను మోసం చేసింది అని దాన్ని తిట్టి పెట్టిండు. మళ్ళా దాని సంకనాకనే పోతున్నాడా? అయ్యో పాడుగాను. ఏమో ఏమో ఇక మళ్ళా గసంటి బుద్ధి మళ్ళీ అనుకో, ఇక మనం ఏం చేయలేమే సుజ్జి, ఇచ్చిపెట్టేసేయాలి. ఆడు గుణగుంతలు ఆడే పడతాడు, ఆయన ఇష్టం. మంచిగా అయ్యిందేదో అయిపోయిందని చక్కగా చేసిన మా తువ్వను చేసి మంచి ఒక సంసారం నీ చేతిలో పెడితే ఆడ ఆగం చేసుకుంటే మనం ఏం చేస్తాం చెప్పు, ఆయన ఇష్టం ఊకో. అమ్మా ఓరి పిల్లగా నీకేం రోగం పుట్టిందిరా, పోయి అత్తగారింటి కాడ వారం 10 రోజులు ఉండొస్తారు అని మీ అమ్మకి ఇప్పుడే చెప్తున్నది. ఆగు ఏడంగానో ఆడినవు, ఏం తప్పిపోతున్నదిరా, ఇంత ఎల్లెం వచ్చినావు, నీ పెళ్ళమేది, నీ పెళ్ళాన్ని అడిచిపెట్టి నువ్వు ఒక్కని వచ్చినావా ఏంది? అవును కదా, చెప్ప చేయకుండా కాదురా, వస్తున్నాను ఫోన్ గిట్లా చేయకుండా పుసుక్కుని వచ్చినవేంద్రా, ఏమైంది ఏమైంది, ఏమైనా లొల్లి పంచాలని మీ అత్తకు మీ మామకు నీకు? ఏం లేదమ్మా, నాకు ఆడ టైం పాస్ అయితే లేదు, ఉండబుద్ధి అయితే లేదు. ఇక ఆమె 4-5 రోజులు ఉంటా అన్నది. సరే సరే నీ ఇష్టం, ఎన్ని నడుస్తా అంటే అన్నాడు, చెక్కించుకొస్తా కానీ నేనైతే ఉండదని మా వచ్చింది. ఎందుకురా నీకేం రోగం పుట్టింది ఉంటందుకు? వాళ్ళు ఏమైనా తక్కువ చూస్తారా రా, అన్నిందాలే చేస్తారు అన్నిందాలే పెడతారు, మంచిగా చూస్తారు. నీకేమైందిరా మరి, పుసుక్కున దబ్బున వచ్చినవు? అవును కదరా, నీ పెళ్ళమే ఉండే, నీ పెళ్ళంతో పట్టుకొని మంచి నిమ్మలంగా ఎంజాయ్ చేసుకుంటా ఉండకనంట ఏం తప్పిపోతుందని ఊరికొచ్చిండో ఏం కథనో పోరగానికి వారయ్య. పెళ్ళైన కాన్సండి అసలు పెళ్ళని పెళ్ళమూలే చూసుకుంటలేడు. ఇగో ఇదేనలేదు మన వీడియో ఎట్లుంది, మనల్ని నచ్చింది అనుకుంటాము. కంటిన్యూషన్ పార్ట్ వీడియోతో మళ్ళీ వీడితో మేము ముందుకు వస్తాం దోస్తులు. ఇంకా పిల్లలు లేచిరు, ఇంకా వీడియో అనేది చాలా లెంత్ గా చేద్దాం అనుకున్నాము, వీడికి అయిపోయింది దోస్తులు. ఏమనుకోకరు, ఈ రోజు వీడియో కొంచెం లెంత్ తక్కువైనందుకు మా బాధ అర్థం చేసుకుంటారు అనుకుంటాము, మళ్ళీ సపోర్ట్ చేస్తారు అనుకుంటాము. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.